లెట్స్ బి హానెస్ట్. ఈరోజు మనం స్వేచ్ఛగా నిద్రపోతున్నాం, స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, స్వేచ్ఛగా మన కలలను వెంబడిస్తున్నాం. కానీ ఈ స్వేచ్ఛ మనకు ఉచితంగా రాలేదు. 1999 కార్గిల్ పర్వతాల్లో మైనస్ ఉష్ణోగ్రతల్లో ప్రతి అడుగుకి మరణం ఎదురుగా నిలబడి మన భారత సైనికులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వాళ్ళు యుద్ధం చేయలేదు, మన భవిష్యత్తును కాపాడారు. వాళ్ళు తూటాలను మాత్రమే ఎదుర్కోలేదు, మన త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడారు. ఒక్కసారి ఆలోచించండి, మనం చిన్న చిన్న సమస్యలకే లైఫ్ ఇస్ డిఫికల్ట్ అంటాం. కానీ ఒక సైనికుడు ప్రాణం పోతుందని తెలిసినా నేషన్ ఫస్ట్ అని ముందుకు నడుస్తాడు. అదే ఇండియన్ సోల్జర్. దేశభక్తి అంటే సోషల్ మీడియాలో జెండా డీపీ పెట్టుకోవడం మాత్రమే కాదు, దేశాన్ని ప్రేమించడం, దేశ చట్టాలను గౌరవించడం, బాధ్యత గల పౌరుడిగా జీవించడం కూడా. గుర్తుంచుకోండి, ఫ్రీడమ్ ఈజ్ నెవర్ ఫ్రీ. ఈ రోజు మనం మన కుటుంబంతో సురక్షితంగా ఉన్నామంటే ఎక్కడో ఒక సైనికుడు తన కుటుంబానికి దూరంగా మన కోసం విధుల్లో నిలబడి ఉన్నాడు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి అమర వీర జవాన్ కు నా అమర నివాళి. వారి త్యాగం మన స్వేచ్ఛకు పునాది, వారి ధైర్యం మన గర్వానికి ప్రతీక. హీరోస్ నెవర్ డై, దే లివ్ ఫర్ ఎవర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది నేషన్. జై హింద్, జై భారత్.